హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఎస్బీఐ హర్ ఘర్ లఖపతి పథకం గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి. ఇది ఒక రికరింగ్ డిపాజిట్ లాంటిది. ఇది ఏంటంటే మనము నెల నెల కొంత అమౌంట్ కట్టవలసి ఉంటుంది. కట్టిన తర్వాత మెచ్యూరిటీ తర్వాత కంపల్సరీ ₹1,00,000 అన్నది తీసుకుంటాము. అలాగా మనం ₹1,00,000 కాదండి, 2,00,000కైనా కట్టుకోవచ్చు, 3,00,000కైనా కట్టుకోవచ్చు. ఇదిని బట్టి మన స్తోమతని బట్టి కట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం నెల నెల కొద్ది కొద్దిగా కడతాం కాబట్టి ఒకేసారి మనము లక్షల్లో మనం తీసుకోవచ్చు మెచ్యూరిటీ తర్వాత. అదైతే ఫుల్గా చూద్దామండి. ఈ పథకంలో వచ్చేసి మినిమం మెచ్యూర్డ్ అమౌంట్ వచ్చేసి ₹1,00,000 అయితే ఉండాలి. ఆ ₹1,00,000 మినిమము ఉండేదాకా మనము ఎంచుకున్న పీరియడ్ని బట్టి మనమైతే నెల నెల కట్టవలసి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్. మనం ₹2,00,000కైనా కట్టచ్చు, ₹3,00,000కైనా కట్టచ్చు, లేదా ₹4,00,000. మన స్తోమతని బట్టి మనం ఎన్ని లక్షలకైనా కట్టుకోవచ్చు. మ్యాక్సిమం అనేది లిమిట్ అయితే లేదు. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము ఇందులో నెల నెల ఎంత కట్టాలి అన్నదైతే మనము ఎంచుకున్న పీరియడ్ని బట్టి ఆధారపడి అయితే ఉంటుంది. మనము ఎంచుకున్న ఒక పీరియడ్ ప్లస్ మనం ఎంచుకున్న మెచ్యూరిటీ అమౌంట్, దాన్ని బట్టి మనం నెల నెల ఎంత కట్టాలి అన్నదైతే ఉంటుంది. మినిమం ఎంత కట్టాలి, మ్యాక్సిమం ఎంత కట్టాలి అన్నదైతే ఏమీ ఉండదు. ఎందుకంటే మనం మెచ్యూర్డ్ అమౌంట్ ₹1,00,000 తప్పకుండా ఉండాలి. దాన్ని బట్టి మనం ₹1,00,000ని 10 సంవత్సరాల్లో కట్టుకోవచ్చు, లేదా ఒక 9 సంవత్సరాల్లో కట్టుకోవచ్చు. అది మన అవకాశాన్ని బట్టి తీసుకోవాలి. ఇందులో పీరియడ్ వచ్చి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు మనము టైం పీరియడ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే మనము తీసుకున్న టైంలో కాకుండా ఇంకా ముందుగా మన అకౌంట్ని క్లోజ్ చేసుకొని మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందాలి అనుకుంటే కనుక, ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు మనకి పెనాల్టీ అనేది పడుతుంది. మనము ₹5,00,000 కనుక ఈ తీసుకున్నామనుకోండి ఈ పథకాన్ని, అప్పుడు మనకి పెనాల్టీ వచ్చేసి 0.5% అయితే పడుతుంది. అంటే ఎప్పుడది మనం ఎంచుకున్న గడువు కన్నా ముందే మన డబ్బులు మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు. అదే గనక ఎబోవ్ 5 lakhs అంటే ₹5,00,000 కన్నా ఎక్కువ అమౌంట్కి మనం తీసుకున్నట్టయితే ఈ పథకం, అప్పుడు మనకి 1% పెనాల్టీ అనేది పడుతుంది. అప్పుడు ముందుగా ఎప్పుడైతే మనం ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టైంలో మనకి ఈ అమౌంట్ మీద పెనాల్టీ పడి మిగతా అమౌంట్ అనేది మనకి వస్తుంది. తర్వాత అడ్వాన్స్ పేమెంట్ అంటే మనము ప్రతి నెల ఒక్కొక్క అమౌంట్ కట్టవలసి ఉంటుంది. ఆ అమౌంట్ని మనము ముందుగా కనుక కట్టేస్తే మనకి రిబేట్ అన్నది వస్తుంది. తర్వాత అకౌంట్ డిఫాల్ట్, మన అకౌంట్ ఏదైతే ఉందో అది డిఫాల్ట్లోకి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మనం తిరిగి కట్టినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే 5 సంవత్సరాల కాలపరిమితి కనుక మనం తీసుకున్నట్టయితే అప్పుడు మనకి 1.50% మనకి పెనాల్టీ అనేది పడుతుంది. అదే కనుక మనం 5 సంవత్సరాల కన్నా ఎక్కువ టెన్యూర్తో మనం తీసుకున్నట్టయితే కనుక అప్పుడు 2% అనేది మనకి పెనాల్టీ అనేది పడుతుంది. ఎప్పుడది అకౌంట్ డిఫాల్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు, అంటే అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టకుండా ఆపేస్తాము ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు. అప్పుడు మళ్ళీ మనం తిరిగి కట్టాలనుకుంటాం కదా, ఆ టైంలో మనకైతే ఇలాగ పెనాల్టీ పడుతుంది. మనము అకౌంట్ అనేది 6 నెలలు కంటిన్యూగా 6 నెలలు మన అకౌంట్లోని మనము డబ్బులు చెల్లించకుండా ఉంటే కనుక బ్యాంక్ వాళ్ళే ఆటోమేటిక్గా ఆ అకౌంట్ని క్లోజ్ చేసేసి మనము అప్పుడు వరకు ఎంత అమౌంట్ అయితే కట్టి ఉంటామో ఆ అమౌంట్ని మనకి ఏదైతే లింక్ అయి ఉందో అకౌంట్, ఆ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలాగా మనం కంటిన్యూగా 6 ఇన్స్టాల్మెంట్స్ కట్టనప్పుడు ఆ విధంగా అయితే చేస్తారు. మనము మినిమం ₹1,00,000 తీసుకోవాలి అనుకొని ఏ అకౌంట్లో మనం డబ్బులు కడుతున్నట్టయితే కనుక అది మనం ఎన్ని సంవత్సరాల కాలపరిమితి తీసుకుంటే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మనం ముందుగానే చెప్పుకున్నాం. అట్లాగే అదే దాంతోపాటు వడ్డీ రేటుని బట్టి కూడా మనము కట్టవలసి ఉంటుంది. అంటే జనరల్ పబ్లిక్కి అయితే వడ్డీ రేటు ఒకలా ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి అయితే ఒకలా ఉంటుంది. అదే స్టాఫ్ అంటే దాంట్లో ఎస్బీఐలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒకలా ఉంటుంది. ఆ స్టాఫ్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకైతే
వడ్డీ రేట్ అనేది ఒకలా ఉంటుంది. అయితే మనము జనరల్ పబ్లిక్ అయితే కనుక మనం 3 సంవత్సరాల కాల పరిమితి తీసుకున్నట్టయితే కనుక నెలకి వచ్చేసి 2,500 రూపాయలు కట్టాలి. అప్పుడు 2,500 రూపాయలు ఇలా 3 సంవత్సరాలు కట్టిన తర్వాత 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు అనేది మనము తీసుకుంటాం. అదే కనుక సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 3 సంవత్సరాల పాటు 2,482 రూపాయలు అయితే కట్టాలి. అదే అందులో వర్క్ చేసే స్టాఫ్ అయితే కనుక 2,463 రూపాయలు కడతాం. అదే అందులో వర్క్ చేసే స్టాఫ్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక అప్పుడు 2,444 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది. అదే మనం 4 సంవత్సరాల టైం తీసుకున్నాం అనుకోండి, జనరల్ పబ్లిక్ వచ్చేసి 1,812 రూపాయలు కట్టాలి. సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 1,793 రూపాయలు అయితే కట్టాలి. స్టాఫ్కి వచ్చేసి 1,775 రూపాయలు కట్టాలి. అదే స్టాఫ్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 1,756 రూపాయలు అయితే కట్టాలి. అదే మనం 5 సంవత్సరాలు కనుక మనం తీసుకున్నట్టయితే కనుక జనరల్ పబ్లిక్ వచ్చేసి 1,409 రూపాయలు. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 1,391 రూపాయి. అదే స్టాఫ్కి అయితే 1,373 రూపాయలు. అదే స్టాఫ్ సీనియర్ సిటిజన్స్ అయితే 1,355 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే మనం 6 సంవత్సరాల కాల పరిమితి కనుక మనం తీసుకున్నట్టయితే కనుక జనరల్ పబ్లిక్ వచ్చేసి 1,135 రూపాయలు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 1,117 రూపాయలు. అదే స్టాఫ్ అయితే 1,100 రూపాయలు. స్టాఫ్లో సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 1,082 రూపాయలు కట్టాలి. అదే కనుక మనం 7 సంవత్సరాలు కనుక మనం తీసుకున్నట్టయితే కనుక జనరల్ పబ్లిక్ అయితే రేట్ 940 రూపాయలు. సీనియర్ సిటిజన్స్ అయితే 923 రూపాయలు. అదే స్టాఫ్ అయితే 906 రూపాయలు. స్టాఫ్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 889 రూపాయలు. అదే కనుక మనం 8 సంవత్సరాలు కనుక తీసుకున్నట్టయితే కనుక జనరల్ పబ్లిక్ వచ్చేసి 795 రూపాయలు. సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 778 రూపాయలు. అదే కనుక స్టాఫ్ అయితే కనుక 762 రూపాయలు. అదే స్టాఫ్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 745 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే మనం 9 సంవత్సరాలు కనుక మనం తీసుకున్నట్టయితే కనుక జనరల్ పబ్లిక్ వచ్చేసి 682 రూపాయలు. సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 665 రూపాయలు. స్టాఫ్కి వచ్చేసి 650 రూపాయలు. స్టాఫ్ సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 634 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది. అదే కనుక మనం 10 సంవత్సరాల కాల పరిమితి కనుక మనం తీసుకున్నట్టయితే జనరల్ పబ్లిక్ వచ్చేసి 593 రూపాయలు అయితే కట్టాలి. అదే కనుక సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 576 రూపాయలు కట్టాలి. అదే కనుక స్టాఫ్ అయితే కనుక 562 రూపాయలు. స్టాఫ్లో సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 546 రూపాయలు. అంటే మనము ఎక్కువ కాల పరిమితి కనుక మనం తీసుకున్నట్టయితే అంటే టెన్యూర్ మనం ఎక్కువ పెట్టుకున్నట్టయితే కనుక మనం కట్టవలసిన నెలల అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. ఇదండి ఎస్బీఐ హర్ఘర్ లఖ్పతి స్కీమ్ గురించి నాకు తెలిసిన వివరాలు. మీరు కనుక ఈ పథకంలో కనుక అమౌంట్ కట్టాలి అనుకుంటే కనుక ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకొని అమౌంట్ కట్టుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.